అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు ఓ పెద్ద అవినీతి యత్నం చేస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతి ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదని, శాశ్వత రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని తెలిపారు. డిజైన్ల పేరుతో వేల కోట్లు వృధా చేస్తారని, పాత డిజైన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రేటు అమరావతిలో నిర్మాణానికి పెట్టి దోచేస్తారని సజ్జల మండిపడ్డారు. అమరావతి పేరుతో చేసే దోపిడీని చూస్తే, అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద, దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళు ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా అన్ని బయట పెట్టారు? ఈరోజు కంటున్నారు, ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని, మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే, పాత బిల్డింగులకు సంబంధించి మళ్ళీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చావు ఇప్పటికీ? శాంక్షన్ చేయించుకున్నాడు, 47,000 కోట్లు శాంక్షన్ అయిందంట. మీకు రోడ్లు రాకూడదు, అక్కడ కనెక్టివిటీ పెరగకూడదు,